దేని గురించి బాధపడుతున్నావో తెలియదు, కానీ అది కొద్ది కాలమే. మనుష్యులు బాధ పెట్టినా, పరిస్థితులు బాధకరంగా ఉన్నా, కష్టతరంగా ఉన్నా ఎప్పటికీ దాని గురించి ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉంటే ప్రయోజనం లేదు. దేవుడు సెలవిచ్చాడు, ఇది కొంతకాలమే, అది కొద్ది కాలమే, ఎక్కువసేపు ఉండదు కాదు, అది కొద్ది కాలమే, దానికి ముగింపు ఉంది. రెండో, నీకు వచ్చిన బాధ, కష్టం, దేని గురించి అయితే బాధపడుతున్నావో అది మన మేలు కొరకే, అది మంచికే. దేవుడు తను మన జీవితంలో ఎందుకు అనుమతించాడంటే దాని ద్వారా మనం మేలు పొందుకోవడానికి. అది నేను మేలు కొరకే అనుకుందాం. ఎప్పుడైతే అలా అనుకుంటామో బాధపడం, దాని ద్వారా మేలు జరగబోతుంది. దాని ద్వారా కొన్ని దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. ఆ వచ్చినటువంటి శోధన ద్వారా, కీడు ద్వారా, శ్రమ ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు. దాని ద్వారా దేవుడు మేలు చేసి మహిమపరచబడాలనుకుంటున్నాడు. కనుక మన మంచికి అనుకుందాం, ఇది నా మేలు కొరకే నాకు ఇది సంభవించిందని విశ్వసించుదాం. ఇన్ని రోజులు మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నామేమో, నా బాధ ఈ విధంగా ఉందని బాధ పంచుకొని ఏడిచామేమో. కనుక దేవుని వాక్యం అంటుంది, మీ విన్నపములు దేవునికి తెలియచేయండి, అప్పుడు ఇదిగో సమస్త జ్ఞానము ఇచ్చే సమాధానం మీకు కలుగుతుందని. దేవుని తెలియచేద్దాం. నువ్వు దేని గురించి బాధపడుతున్నావు దేవుడికి తెలియజేస్తే పరిష్కారం చూపేవాడు ఆయన కదా. నీ బాధకు ఇదిగో సమాధానం ఇచ్చేవాడు ఆయన కదా. అంత గొప్ప జీవము కలిగిన దేవుని దగ్గరికి వద్దాం. ఎన్నోసార్లు మన జీవితంలో దేవుడు చేసిన మేలు చూసాం, మనం ప్రార్థించి పొందుకున్నాము కూడా, కానీ మరలా మనుషుల వద్దకు వెళ్ళి దాన్ని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. దేవుని తెలియచేద్దాం. దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, ఆ విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. బాధలో ఉన్నప్పుడు ఆ వాక్యం మనకు నెమ్మది కలగజేస్తుంది. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఈ బాధ భరించలేక నిజంగా మరణిస్తే బాగుండు, చనిపోతే బాగుండు అనే ఆలోచనను తీసివేస్తుంది. తిరిగి మరలా ఇదిగో బ్రతకాలనే ఆలోచన, ఆశను కలగజేస్తుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ఇదిగో దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు అంటాడు, నేను మంచం మీద ఉన్నప్పుడే నేను జ్ఞాపకం చేసుకుందును అని. ఒంటరిగా ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం విన్నది జ్ఞాపకం చేసుకొని, నా దేవుడు ఇది కూడా నాకు మేలు చేస్తాడని, ఎలా మేలు చేస్తాడో దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఎలా దేవుడు వాగ్దానం చేస్తాడో, దేవుడు ఏం మాట్లాడాడో అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన బాధల్లో నెమ్మది కలుగుతుంది. అన్ని దారులు మూసుకుపోయినా, ఏ దారి కనబడకపోయినా, కష్టతరంగా ఉన్నా, సహాయం చేసేవారు లేకపోయినా, ఆదరించేవారు లేకపోయినా, ఇక నా పని అయిపోయింది అనుకునే స్థితికి వచ్చినా, నా దేవుడు ఇదిగో మార్గము కలగ చేయబడాయనే. మూసుకుపోయిన వాటిలో దేవుడు మార్గము తెరవగలిగిన వాడాయనే. సముద్రములో దారి కలగ చేసిన వాడు నీ సమస్యలలో కూడా దారి కలగ చేయవాడాయనే. కనుక ప్రార్థన చేద్దాం. యేసు నీకు వందనాలయ్యా, మా బాధలలో నెమ్మదినిచ్చేవాడు నీవే. ఈరోజు ప్రభు నాతో మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు ప్రభు. ఈ రోజు నుండి బ్రతికినంత కాలము ఏది సంభవించినా, ఏది జరిగినా, దేన్ని బట్టి మేము బాధపడకుండా నెమ్మది పొందేటువంటి జీవితము దయచేయండి. ప్రతిదీ కూడా మా మేలు కొరకే అని, కొంతకాలం వరకే అని మీకు విన్నపములు తెలియజేస్తూ, మీ వాక్యాన్ని ఆధారం చేసుకొని, మీ అందే విశ్వాసం ఉంచి, మీరు చేసే అద్భుతముల కొరకు ప్రభు ఎదురు చూస్తూ, ఊరకనే నిలుచుండి ఎదురు చూస్తూ జీవించే జీవితం మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడు నమ్మదగిన వాడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.